స్టీవ్ జాబ్స్కి వచ్చింది ఏంటంటే న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ అంటారు అనమాట. జనరల్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ఏంటంటే ఏదైతే చిన్న పేగు లేకపోతే ప్యాంక్రస్లో స్టార్ట్ అయ్యి లివర్కి డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా స్టీవ్ జాబ్స్ ఆల్మోస్ట్ 6 to 7 years బ్రతికారనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది మనకు మీడియాలో తెలియలేదు. అది ఏంటంటే జనరల్ ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అనేది చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అనమాట. సో ఈ ట్యూమర్స్కి ఓన్లీ ఆ ప్లేస్లో ఎక్కడైతే స్టార్ట్ అయింది ఆ ప్లేస్లో ఉంటే, లేకపోతే లివర్లో కొన్నే ఉన్నాయి, 2-3 ఉన్నాయి, అది మనం పూర్తిగా తీసేసి దాన్ని కంప్లీట్గా క్యూర్ కూడా చేసే అవకాశం ఉంది. కానీ స్టీవ్ జాబ్స్కి వచ్చేసి ఏంటంటే చాలా ఆల్మోస్ట్ లివర్ అంతా పాకిపోయి ఉంటుంది. పర్టికులర్లీ ట్రీట్మెంట్ ఏంటంటే మనకు కొన్ని మెడిసిన్స్ అసలు చాలా తక్కువ మెడిసిన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ చేయడానికి. సో ఇది ఒక రకమైన క్యాన్సర్. మనకు జనరల్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏదైతే చూస్తామో దాన్ని అడ్రినోకార్సినోమా అంటాం. దాని సర్వైవల్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఈవెన్ మనము ఫస్ట్ సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 40% సర్వైవల్ ఉంటుంది. ఒకసారి థర్డ్ స్టేజ్కి వెళ్తే 20% కంటే తక్కువ సర్వైవల్ ఉంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.